ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు జూన్ 12న తల్లికి వందనం అమలు చేశారు. ఒక బిడ్డ ఉన్నా, ఇద్దరు బిడ్డలు ఉన్నా, ఆఖరికి 6 బిడ్డలు ఉన్నా అర్హత కలిగిన వాళ్ళకి 67,27,164 మంది విద్యార్థులకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో కరెక్ట్ గా అమౌంట్ జమ చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఆగిన వాళ్ళు కంప్లైంట్ చేస్తే జూలై 5 లోపు కంప్లీట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ కు వచ్చే వాళ్ళ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి వెళ్లే వాళ్ళ అడ్మిషన్ డేటా తీసుకొని మిగతా వారికి మనీ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి 15,000 రూపాయలు అందిస్తానని మాట ఇచ్చి గెలిచిన తర్వాత ఒక్కరికే ఇచ్చి మిగతా వారికి అన్యాయం చేశాడు. అమ్మల ముఖంలో ఆనందం, పిల్లల కళ్ళల్లో భవిష్యత్తు కనబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే స్లోగన్ వినబడుతుంది. విద్య లేని జీవితం దీపం లేని గది లాంటిది అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కోసం పరుగులెడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అందరూ అభినందిస్తున్నారు. విద్యయా విందతే అమృతం అన్న మాటకు విలువనిస్తూ విజనరీ ఉన్న లెజెండరీ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ప్రజలందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు.